అయినా తీయబడేది కనుక నారి అనబడదు. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండురు. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం. కానాను ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తలముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి వచ్చెను. ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకి తెలిసినది గాని హిందూ ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ హిందూ ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడిలో మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన గురువుల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉచ్చరించి ఆయనలో మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన తన నారబట్టలు ఆమెకి ఇవ్వడను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలా చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పుము. నీవు వివాహము ఏర్పరిచినప్పుడు అది వరకు చరిత్ర కానీ వృత్తాంతము కానీ లేదు. ఈ తీక్షణమైన ప్రేమను బట్టి ఒకరు ఇద్దరుగాను జీవించు, ఒకరిలోనొకరిని చూచుకొనచ్చు, వారిలో నీ స్వరూపమును సృష్టిని కనపరచు, ఏలికవై పరిపాలించవలని ఏర్పరిచినందున వివాహము అన్నిటిలోనూ ఘనమైనది గాన వందనములు. ఇప్పుడును వేరుగా నీవు దయగలవాడవు, అందుచేత మానవులను నడిపించేవాడవు. మనుషులు లోపములను నీ ప్రేమలో లోపం లేదు గాన వందనములు. ఆది దంపతులను ఇట్టి ఘనమైన ఏలికలుగా చేయుద్దేశించినావు. ఆ ఘనమైన కార్యమును క్రీస్తు స్వరూపముగా వధువు సంఘముతో క్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏళ్ల పరిపాలన కాలమప్పుడు దానిని ప్రత్యక్షపరచునుగాన వందనములు. ఈ వివాహ కార్యక్రమము నీ మహిమ కొరకును, ఈ వధువరుల కృపాక్షేమం కొరకును, ఇక్కడ ఉన్న అందరి దీవెన కొరకును జరిగించమని త్వరగా రానైన క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. దేవుని వాక్యాన్ని మాట్లాడతాం. దేవుని వాక్యాన్ని మనకు అందజేస్తారు కాబట్టి దయచేసి ప్రతి వారు నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమం వీక్షించండి. దేవుని వాక్యాన్ని సరిగారండి. ఈ సమయాన్ని రామకృష్ణ పాస్టర్ గారికి నీ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ ఏర్పాటు చెప్పున మీరు జరిగిస్తూ ఉన్నా ఈ పరిశుద్ధ వివాహము నిమిత్తము నీకు స్తోత్రాలు. ఇంతవరకు సమస్తము దీవెనకరంగా జరిగించారు. అందరూ నీ వందనాలు. ఈ సమయమందు వివాహము నిమిత్తము నీ చిత్తం ఏమైందో, నీ ఉద్దేశం ఏమైనదో ఆ నీ చిత్తాన్ని వెలుగురుతూ ఉన్నాం. నీ చిత్తము మేము తెలుసుకుని ఇటు వివాహమును బట్టి నేను స్తుతించే భాగ్యము మాకు దయచేయండి. నాయన, ముఖ్యంగా ఈ వాక్యము నూతనముగా జతపరచబడుతూ ఉన్న వధూవరులకు ఆశీర్వాదకరంగా ఉండే ధన్యతను దయచేయండి. జీవించిన సంఘానికి కూడా దీవెనకరంగా ఉండే ధన్యతను దయచేయమని వాక్యమై మాతో మాట్లాడుచున్నాం.
మంచి బాధకుడైన యేసయ్య పేరట వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. మానవ జీవితంలో వివాహమునకు దేవుడిచ్చిన ప్రాధాన్యత చాలా ఘనమైనది. ఆయన స్వయంగా పలికిన మాట వివాహం అన్నింటిలోనూ ఘనమైనది. ఘనుడైన దేవుడు వివాహాన్ని ఘనమైనది అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఘనమైనది అని అనడమే కాదు, దయచేసి వాక్యం శ్రద్ధగా అందరూ వినాలి. ముఖ్యంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, ఈ వాక్యాలు మీ కొరకు చెప్పబడుతున్నాయి. దయచేసి మీరు మా వైపు చూస్తూ వాక్యం వినండి, మీకు ఆశీర్వాదం. ప్రియులారా, ఈ ఘనమైనది అని చెప్పిన దేవుడు ఈయన ఘనుడైన దేవుడు. ఘనుడైన దేవుడు తన నోటితో వివాహం ఘనమైనది అంటున్నాడు. ఘనమైనది అని అనడం మాత్రమే కాదు, వివాహము అలాగే ప్రియులారా ముగింపులో కూడా వివాహము. ఇది దేవుడు స్వయముగా వ్రాసిన గ్రంథము, వ్రాయించిన గ్రంథము. ఈ గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడిన మాటలు. ప్రారంభ వాక్యముగా ఆది కాండములో దైవజనులు చదివించారు. అక్కడ వ్రాయబడినది మొట్టమొదటి వివాహము. అలాగే చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా ఒక వివాహం ఉంది, అది చివరి వివాహము. మొదటి వివాహానికి జరగబోయే చివరి వివాహానికి మధ్య జరిగిన చరిత్రే బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర. చెప్పాలి అంటే సృష్టి చరిత్ర. ప్రియులారా, మానవులమైన మనందరి చరిత్ర ఈ రెండు వివాహాల మధ్యలో ఇమిడిపోయింది. ప్రియులారా, మొదటి వివాహం ఎవరిది అంటే దేవుడు తన పోలికలో చేసుకున్న తన బిడ్డైన ఆదాము యొక్క వివాహము. ఆదాము దేవుని కుమారుడు. ఆదామును చేసిన దేవుడు ఒంటరిగా ఉన్న ఆదాములకు సాటైన సహాయం కావాలని జంటను చేశారు. ఆ జత ఎవరు అంటే అవ్వమ్మ. ప్రియులారా, ఆదాము అవ్వమ్మల యొక్క వివాహము ఏదేను తోటలో చేశాడు దేవుడు. అది స్వయంగా తండ్రి చేసిన వివాహము. అలాగే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాము, అక్కడ కూడా ఒక వివాహం కనబడుతుంది. అది ఎవరి వివాహం అంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అన్నారు. ఇరువురికి కూడా ఒక చక్కని పేరుంది, ప్రిలము అన్నారు. యేసు ప్రభువుని ఏమన్నారు చెప్పండి? కడపటి ఆదాము అన్నారు. మొదటి ఆదాము దేవుడు చేసిన మొట్టమొదటి నరుడైతే కడపటి ఆదాము ఎవరంటే ఉంటారని వివాహం చేస్తే వారు పాపము చేసి, అనగా దేవుని మాటను మీరి ఆజ్ఞాతిక్రమం అనే పాపము ద్వారా వారు దేవునికి దూరం అయిపోయారు. సరే, మొదటి కుమారుని పెళ్లి చేసిన ఆయన రెండవ కుమారుని పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు. అది ఎక్కడంటే మధ్యాకాశములో. మొదటి కుమారుని పెళ్లి ఏదేను తోటలో చేశాడు. రెండవ కుమారుని పెళ్లి ఎక్కడ చేయలేన్నాడు చెప్పండి? మధ్యాకాశములో చేయలేన్నాడు. వీళ్ళారా, మరి మొదటి కుమారునికి భార్య ఎవరంటే అవ్వమ్మ. వీళ్ళారా, ఆదాములో నుంచే తీయబడ్డారు. ఇవి మనకు తెలుసు. దేవుడు ఆదామును మట్టితో చేస్తాడు, బొమ్మ చేసి ఆ యొక్క బొమ్మలోనికి ఊపిరి ఊదాడు. కానీ ఆదాములకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మరలా మన బొమ్మ చేశాడు చెప్పండి? లేదు, మరలా బొమ్మ చేయలేదు, మరలా ఊపిరి ఊదలేదు. ఏ ఆదాములకు సాటైన సహాయం కావాలో అదే ఆదాములో నుంచి దేవుడు అవ్వమ్మను తీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మరి కడపటి ఆదామనబడిన యేసు ప్రభువారిక వివాహం అన్నది ఎవరు స్థాపించగలరు అని అడగగలిగినది ఉండాలి. లేకపోతే పెళ్లి కుమారుడు పరిశుద్ధుడైతే పెళ్లి కుమార్తె అపవిత్రురాలైతే బంధం కుదురుతుందా? చూడండి, ఏ సంబంధం చేసినా ఈడు జోడు రెండు కుదురుతున్నాయో లేదో చూసి మనము చేస్తాం. అలా చేసినప్పుడు ఆ జంట చూడవచ్చుగా ఉంటుంది. చూడటానికే కాదు, వారి జీవితంలో కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక పెళ్లి కుమారుడే యేసయ్య పరిశుద్ధుడు కనుక ఆయన ప్రక్క నిలబడాలి అంటే పెళ్లి కుమార్తె కూడా ఏమై ఉండాలి చెప్పండి? పరిశుద్ధవంతురాలై ఉండాలి. కానీ భూమి మీద ఉన్న వారిలో ఎవరైనా మాలో పాపమందరి మీద ఎవరు స్థాపింపగలరు అని సవాలు చేసిన కన్యకలు ఎవరైనా ఉన్నారో చెప్పండి? లేరు. అంతేకాదు, ఆయన నేను లోకములకు వెలుగయ్యున్నానని చెప్పాడు పెళ్లి కుమారుడు యేసయ్య. ఆయన ప్రక్క నిలబడాలంటే పెళ్లి కుమార్తె కూడా ఏమై ఉండాలి చెప్పండి? వెలుగైన పెళ్లి కుమార్తె ఉండాలి. కానీ చీకటితో నిండిన పెళ్లి కుమార్తె అయితే ఆయన ప్రక్క నిలబడలేదు. కనుక ఈ రీతిగా మా ప్రభువులో ఉన్న పరిశుద్ధ గుణాలు ఇవి. ఆ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారే ఆయన ప్రక్క నిలవబడగలిగిన పెళ్లి కుమార్తె అని తండ్రి గారు సమాధానం చెప్పారు. నిజమే ప్రియులారా, అలాంటి వారు భూమి మీద ఎవరు లేరు కనుక ఆయన మొదటి రాకడలో పెళ్లి చేసుకోలేదు. కానీ అన్నారు అయ్యగారు, ఇదిగో మొదటి రాకడలో వచ్చిన ఆయన తనకు కావలసిన వధువు కొరకు రక్తాన్ని కార్చారు, ప్రాణాన్ని పెట్టారు.
పవిత్రురాలుగా మార్చబడుతుంది. మరలా ఆయన వస్తారు రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా వచ్చి సిద్ధపడిన ఆ కన్యకను ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అన్నారు. తీరా ఎవరయ్యా ఆ సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె అంటే ప్రియులారా, సార్వత్రిక క్రైస్తవ సంఘమే. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు భయభక్తులు కలిగి క్రైస్తవులుగా నిజమైన విశ్వాసులుగా జీవిస్తున్నారో వారే ఎవరు అంటే యేసు ప్రభువాల ప్రకారం నిలవబడగలిగిన పెండ్లి కుమార్తె అంతస్తు కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే భక్తి చేయించిన మనందరం కూడా చెప్పండి, ఈ అంతస్తులో ఉన్న వారు ప్రభువు యొక్క ప్రక్కన మరి పెండ్లి కుమార్తెగా కూర్చొని అర్హత సంపాదించుకున్న వారమే. వీళ్ళ ప్రభువు పెండ్లి కుమారుడైతే సంఘం ఏమైనదంటే పెండ్లి కుమార్తె ఉంది. ముందే చెప్పాను కదా, ఆయనలో ఉన్న గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు మాత్రమే ఆయన ప్రక్క భార్యగా నిలబడగలరు. ఎందుచేత ఈ ఏర్పాటు దేవుడు చేశాడంటే, పెద్ద కుమారుడు పెళ్లి చేశాడు తండ్రి, కానీ వారిరువురి వలన పాపం వచ్చింది, ఆయనకు దుఃఖం కలిగింది. మళ్ళా చిన్న కుమారుడు వివాహం చేస్తున్న ఆయన మళ్ళా ఆ వివాహం వల్ల దుఃఖం రాకూడదు, వారిరువురు కూడా మరి ఆయన మాటకు లోబడాలి అన్నట్టుగా ప్రియులారా ఆ పెళ్లి కుమార్తెను పరిశుద్ధవంతురాలుగా చేయడానికి భూమి మీద ఆ పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నారు. ఆకాశంలో జరిగే పెళ్లిలో ప్రియులారా వరుడు యేసు ప్రభువైతే వధువు ఎవరంటే సిద్ధపడిన మనందరము కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘం నుంచి ప్రత్యేకింపబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారే ఆయన ప్రకారం కూర్చుండగలరు. కనుక ఈ రోజు వివాహం చూస్తున్న వారు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, తండ్రి ఈ దినమందు ఇద్దరి వివాహం చేస్తున్నావు, రేపటి దినమందు నీ ప్రకారం మేములో కూర్చొని మరి వధువుగా సిద్ధపడే ధన్యత మాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే రెండవ రాకడ దినాల్లో మనం ఉన్నాం, సిద్ధపాటు నెలలో ఉన్నాము, రాకడ గురించి వింటున్న దినాల్లో ఉన్నాం. రాకడ గురించిన గుర్తులలో ఒక గుర్తు ఏమిటంటే, తండ్రి అన్నాను కదా, నోవాహు దినాల్లో జరిగినట్టుగాను ఈ వివాహము రాకడకు ఒక గుర్తు ఉంది. ఇలా వివాహంలో ఉన్న మనము తండ్రి ఈ వివాహము కూడా రాకడకు ఒక గుర్తు కనుక ఈ గుర్తును చూసి మేము వివాహానికి సిద్ధపడే ధన్యత మాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. సరే, మొదటి వివాహం కడవరి వివాహం గురించి మనం విన్నాం కదా. గరుడైన దేవుడు ఘనమైన చెప్పిన ఈ వివాహాన్ని మనం చూస్తే తండ్రి అయిన దేవుడు చేసిన వివాహం ఏదైనా తోటలో జరిగింది. అలాగే సాక్షాత్తు కుమారుడైన క్రీస్తు ప్రభువు కూడా ఒక వివాహంలో ఏకీవించినట్టుగా ఆ వివాహం జరిగించినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, వివాహం చేస్తా భూమి మీద ఉన్నప్పుడు కుమారుడైన క్రీస్తు ప్రభువు కూడా వివాహం చేశారు. ఈ వివాహంలో ప్రభు ఏకీవించారు, ఆయన శిష్యులు కూడా ఏకీవించారు. ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఆయన ఆ వివాహంలో ఏకీవించడాన్ని బట్టి గొప్ప అద్భుత కార్యం జరిగింది. అంతేకాదు యేసు ప్రభువు తన సేవా జీవితంలో మొట్టమొదటి చేసిన సూచక క్రియ కూడా ఎక్కడ చేశారు చెప్పండి? ఆ కానాను వివాహంలోనే ఆయన సేవ ప్రారంభించిన తరువాత మొట్టమొదటిగా చేసిన అద్భుత కార్యము సూచక కార్యము ఏమిటి అంటే ఆ వివాహంలో చేసిన కార్యమే. ఏమిటో మనందరికీ తెలుసు. ప్రియులారా, ఆ కాలంలో మరి వారికి ఉన్న అలవాటు ఏమిటంటే వివాహము ఒక దినంలో జరిగేది కాదు. అనేక దినాలు వచ్చిన బంధువులు అక్కడ ఉండి ఆ వివాహంలో ఏకీపించి వెళుతూ ఉండేవారు. ఇంచుమించున్న పెద్దలు అంటూ ఉంటారు 7 దినాలు ఆ వివాహం జరిగేది అంటూ ఉంటారు. నిజానికి ఒక దినంలో మనం వివాహం చేయడమే నేటి కాలంలో ఎంతో భారమైపోతుంది. కానీ ఆ దినాల్లో 7 దినాలు జరిగేటండి 7 దినాలు జరిగే ఒక వివాహము. ఈ వివాహంలో వచ్చిన అతిథులకు బంధువులకు మరి ఈ రోజు చూడండి, మరి ఇక్కడ వాక్యం చెబుతుంటే మీరు చక్కగా పానీయాలు తాగుతున్నారు. మనకు అందుబాటులో ఉన్న పానీయాలు అవి కాబట్టి అవి మీకు ఇస్తున్నారు. ఆ రోజుల్లో వారికి ఏమి ఇచ్చేవారు తెలుసా అండి? ద్రాక్షరసం ఇచ్చేవారు. ఇలా దేశ సాంప్రదాయ ప్రకారము వారి కలిగిన ఆ ఇచ్చే ఆతిథ్యం ఏమిటంటే ద్రాక్షరసం. ఈ రోజు మీరు చక్కని కూల్ డ్రింక్స్ అందుకుంటున్నారు. మళ్ళా ద్రాక్షరసం కావాలి అంటే అప్పటికప్పుడు అందించడము కష్టము. ఇక్కడ అయిపోతే వెళ్ళి తెచ్చుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఆ కాలంలో అందుబాటు లేదు. కనుక ఆ పెళ్లి విందుకి పిలవబడిన వారు అలాగే విందు ప్రధాని ఎంతో తొందర పెడుతున్నారు, అయ్యో ద్రాక్షరసం అయిపోయిందే రాగు అని. అప్పుడు
తల్లి అయిన మరియా ఆ విషయాన్ని గమనించి ప్రభువుకు ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. కుమారుడా ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా అప్పుడే నాతో నీకేమి పని అంటే ఇంకా ఉంది, ఆ లోటు తీర్చే సమయం ఉంది అన్నట్టుగా ఆయన అంటూ ఒక అద్భుతాన్ని చేస్తున్నారు. ఏంటో తెలుసా, అక్కడ ఉన్న ఆ యొక్క పరిచారకులను పిలిచారు. అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. పిల్లరా, ఆ 6 రాతి బాణాలను అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అని ప్రభువు చెప్పారు. చూడండి ప్రభువు చేసిన అద్భుతం. అంచుల మట్టుకు వాటిని నీళ్లతో నింపారు. నింపిన తర్వాత ఆ పరిచారకులతో ఒకటే మాట అన్నారు ఆయన, మీరు ఇప్పుడు ముంచి ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నారు. పిల్లరా, ఆ పరిచారకులు ఈ నీళ్ళే తీసుకెళ్ళము, ఈ నీళ్ళు తీసుకెళ్ళమంటున్నారు, ఇవి నీళ్లు కదా, నీళ్లు పట్టుకుని వెళ్తే ఆయన ఏమైనా అంటారేమో అనే మాట అనలేదు. ముందే చెప్పింది తల్లి. ఏమని చెప్పిందో తెలుసా, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీకు ఏం చెబుతారో ఏమి తప్పకుండా అలాగే చేయగలరు. మొదటిగా ఆ బాణాలను అంచులు పట్టుకుని నింపారు, అదొకటి. రెండవదిగా వారు చేస్తున్న పని ఏంటంటే ముంచి విందు ప్రధాని ఎదురు తీసుకుని వెళ్తున్నారు. ఇలా ఈ విందు ప్రధాని దగ్గరికి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళాలంటే ఏమి జరిగిందో తెలుసా, రంగు రుచి వాసన లేని ఆ నీళ్లకు అద్భుతమైన రంగు వచ్చింది, అద్భుతమైన రుచి వచ్చింది, అద్భుతమైన వాసన వచ్చింది. ఆ నీళ్లు ఎలా మారిపోయింది, ద్రాక్షరసంగా మారిపోయాయి. ముందేమో మామూలు రసం ఇచ్చి తర్వాత మంచి రసం ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే చూడండి, మనుషులు చేసిన ద్రాక్షరసం కంటే దేవుడు చేసిన ద్రాక్షరసం ఎలా ఉంది చెప్పండమ్మా, గొప్పగా ఉంది. కనబడుతున్నాం కానీ అంతరంగంగా ఎవరున్నారంటే ప్రభువు ఉన్నారు. సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చి ఈ రోజు వారిద్దరిని జత చేస్తున్నారు. ఈ రోజు జత చేయబడుతున్న వారు ఎలా ఉన్నారంటే, 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట మీలో చాలా మందికి తెలుసు. ఆయన కొత్త వారు నా ఇటు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. ఏమన్నారంటే ఆయన 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అన్నారు. ఏమండి, 3 పేటల తాడు అంటే ఏమోదట, త్వరగా తెగిపోదట. 1 పేట తాడును సులువుగా తప్పొచ్చు మనం. అదే 2 పేటల తాడు అనుకోండి, కొంచెం కష్టపడితే అది తెగిపోతుంది. అదే 3 పేటలుగా ఉన్న తాడు తెప్పాలంటే తెగుతుందా చెప్పండి, తెప్పడం చాలా కష్టము. మరి దేని గురించి ఇది ప్రభు మాట్లాడాలంటే, జ్ఞాని మాట్లాడాలంటే వివాహ సంబంధం గురించి. ఆ పరివచనాల్లో చూస్తే ఒక్కరికంటే ఇద్దరుండటం మేలు, ఇద్దరుండట ఆశీర్వాదము, ఇద్దరుంటే దీవెన, ఒకరు పడిపోతే మరొకరు లేపవచ్చు, ఒకరి కష్టం వస్తే మరొకరు సహాయపడతారు అంటూ పరివచనాల్లో ఇద్దరు 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 అని చెప్పిన దేవుడు కిందకు వచ్చేసరికి ఎన్ని పేటలు అంటున్నారు చెప్పండి, 3 పేటలు అంటున్నారు. ఇద్దరు గురించి చెబుతున్నారు కాబట్టి ఎన్ని పేటలు అనాలి చెప్పడమా, 2 పేటలే అనాలి. కానీ ఇద్దరు గురించి చెబుతున్న దేవుడు 2 పేటలు అనడం లేదు, కానీ చివరికి వచ్చేసరికి ఏంటంటున్నారు చెప్పండి, 3 పేటల తాడు అంటున్నారు. అంటే బహిరంగానికి నిలబడేది ఇద్దరే కానీ వీళ్ళారా వారిద్దరు ఒకటయ్యేసరికి వారి మధ్యకి ఎవరు వస్తున్నారు చెప్పండి, 3వ పేట వస్తున్నారు. ఎవరు ఆ 3వ పేట అంటే, పెళ్లి కుమారుడైన ఆశీర్వాదం గారు 1 పేట అయితే, పెళ్లి కుమార్తె ఎస్తేర్ గాని 2వ పేట. ఇక 3వ పేట ఎవరంటే, వారిద్దరిని సమయం ముందు జత చేయుచున్న దేవుడే ఆ 3వ పేట కదా అంటున్నారంటే, వారి జీవితంలో ఏ శోధన రాదు. ఏదేని తోటలో కనబడితే మనందరికీ తెలుసు. ఏదేని తోటలో దేవుడు మొదట ఆదాములుగా ఉన్నప్పుడు రాలేదు, 3 పేటలుగా ఉన్నప్పుడు రాలేదు, కానీ 1 పేటగా ఉన్నప్పుడే వచ్చింది. ఎవరి సాతాను ఎప్పుడు వచ్చాడు, ఆదాములు కలిసి ఉన్నప్పుడు వచ్చాడా, లేదు. ఆదాము చోటున్నారట, ఆ బొమ్మకు చోటున్నారట. వారిద్దరు విడివిడిగా ఉండే సమయం చూచాడు సాతాను. వచ్చి అమ్మమ్మ దగ్గరికి లేనిపోని మాటలు చెప్పి దేవుని మాటలు మీరేటట్టుగా వారితో పాపం చేయించింది. చేయలేము. దేవుని కార్యం మీలో ఉంటుంది కనుక సాతాను కార్యం అంటూ మీ జీవితంలో ఏది జరగదు. కనుక చెప్పండి, ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి చెప్పండి, నాకు పని ఉంది నువ్వు వెళ్ళని అమ్మాయిని అనకూడదు, మరి నేను వంట చేసుకోవాలి మీరెళ్ళని అమ్మాయి అనకూడదు. చెప్పండి, ఇరువురు కూడా ఆరాధన సమయానికి మీ పనులు ముగించుకొని ఏం చేయాలి, ప్రతి ఆదివారం ఆరాధనలో ఏకీవించాలి. అలాగే శుక్రవారం కూడా దైవ ప్రార్థన జరుగుతుంది కనుక వీరు చేసుకున్న దేవుడు యేసుప్రభువు చేసిన పెళ్లి గురించి కూడా విన్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పెళ్లి గురించి కూడా మనం విన్నాం కదా. రేపు జరిగే మధ్యాకాశంలో ప్రభువుకి అలాగే రేపు మీరు సంఘానికి జరిగే పెళ్లి ఎవరు చేస్తారో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. కనుక
అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు చేసే వివాహంలో మనందరం ఏకీవించాలంటే దైవ దీవెన కలిగిన వారమై మన ముందుకు సాగిపోవాలి. చివరిగా మీ ఇద్దరికి ఒక సలహా ఇస్తున్నాను. వీళ్ళ మీ ఇద్దరిలో కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నేను మగవాడిని కాబట్టి నేనే ఎక్కువ అని అబ్బాయి అనకూడదు. నేను ఇంటి పనంతా నేనే చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ అని అమ్మాయి అనకూడదు. మీ ఇద్దరు సమానంగా అనడానికి దేవుడు బైబిల్లో చక్కని ఉదాహరణ పెట్టారు. ఏంటో తెలుసా? దేవుడు ఆదాముకు సాధ్యమైన సహాయం కావాల్సి వచ్చినప్పుడు ప్రియులారా ఎక్కడి నుంచి తీశాడు అమ్మమ్మని చెప్పండి? శరీరానికి మధ్య భాగమైన ప్రక్క నుంచి దేవుడు ఎముకలు తీశాడు. ఆదాము ప్రక్కల నుంచి ఎముకలు తీసి అమ్మమ్మను చేశాడు. ప్రియులారా మరి చూడండి, దేవుడు తీయాలంటే తల ఎముకల నుంచైనా అమ్మమ్మను తీయగలడు, కాలి ఎముకల నుంచైనా అమ్మమ్మను తీయగలడు. కానీ కాలిలో నుంచి తీయలేదు అమ్మమ్మను, తలలో నుంచి కూడా తీయలేదు. ఎందుకో తెలుసా? ఆదాము యొక్క కాలిలో నుంచి అమ్మమ్మను తీశాడనుకోండి, ఆదాము అంటాడట, నీవు నా కాలిలో నుంచి తీయబడ్డావు కనుక నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉండాలి, నాకు దాసరాలుగానే ఉండాలి, నిత్యం నాకు సేవ చేస్తూనే ఉండాలి, నీకంటే నేనే ఎక్కువ అని ఆదాము పెత్తనం చేస్తాడట. అవకాశం దేవుడిచ్చాడు చెప్పండి? ఆదాముకి ఇవ్వలేదు. అలాగని పోనీ తలలో నుంచి తీసాడు అనుకోండి అమ్మమ్మను, అప్పుడు అమ్మమంటదట, నేను నీ తలలో నుంచి తీయబడ్డాను కనుక నీకు నేనే శిరస్సును, నువ్వే నా మాట వినాలి, నువ్వే నేను చెప్పింది చేయాలనట. అమ్మమ్మ ఎవరి మీద పెత్తనం చేస్తాడండి? ఏమండి? ఆదాము మీద పెత్తనం చేస్తాడ. వారికైనా వీరికైనా, అంటే ఆదాముకైనా అమ్మమ్మకైనా ఈ అవకాశం దేవుడిచ్చాడా? ఇవ్వలేదు. శరీరానికి మధ్య భాగం ఏదంటే ప్రక్క. ప్రక్క అనగా శరీరాల సమానములకు గుర్తు. సమానములకు గుర్తైన ఈ ప్రక్క భాగం నుంచి తీసాడంటే ఇద్దరు కూడా దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? సమానమే, సమానమే, సమానమే. అమ్మాయి ఎక్కువ కాదు, అబ్బాయి ఎక్కువ కాదు, ఇద్దరు దేవుని దృష్టిలో సమానమే. మీరెవరు సమానముగా ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మిమ్మల్ని జత చేసిన దేవుడిని ప్రేమించండి. మీ జీవితం ఆశీర్వదించబడుతుంది. అనేకులకు మాదిరిగా మీరు ఉండగలరు. అనేకులు మిమ్మల్ని చూసి దేవుని స్తుతించగలరు. అలాంటి దివ్యమైన దీవెన ఈ దినమందు మిమ్మల్ని జత చేయించిన యేసు స్వామి మీకు అనుగ్రహించి ఈ వివాహంలో వధువులుగా ఉన్న మీరు రేపటి దినమందు మధ్యాకాశంలో జరిగే ఆ యొక్క వివాహంలో మీరు వధువుల వలె ప్రభు ప్రకారం కూర్చుని ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ప్రవేశించగలిగిన ధన్యత తండ్రి ఈ నూతన వధువులకు అలాగే చేరుతున్న సంఘమైన మనెల్లరికను అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీరు అందించిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహం అన్నింటిలోనూ ఘనమైనదని చెప్పిన కరుణమైన దేవా, ఘనమైనదని చెప్పడమే కాదు, దానికి ఎంతో ఘనత ఇచ్చావు. ఆ ఘనత ఏంటో కొద్ది నిమిషాలు మేము విన్నాం కనుక విన్న మాటలు మా హృదయంలో ప్రతిలపరిచి ఇదిగో నా తండ్రి ఈ మాటలు వధువులకు అలాగే చేరువచ్చిన సంఘములకు బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండే ధన్యతలు దాయిచ్చేయమని, జరగబోయే వివాహ కార్యక్రమంలో నీ ఆశీర్వాదం దాయిచ్చేయమని మాతో ఉండి నడిపిస్తున్న వివాహకర్త అయిన యేసయ్య పేరట వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చేయడం జరిగింది. మూడవ ప్రకటన ఈ పెళ్లి వేదిక మీద చేస్తూ ఉన్నాము. దయచేసి సభవారు అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఈ ప్రకటన వినాలని మనం చేస్తూ ఉన్నాము. మీకు ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయటం దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఉన్నదని, దేవుడే ఆదామును నిర్మించి ప్రకటమును తీసి హవ్వను చేసి భార్యగా ఇచ్చట వలన ఆది దంపతుల పతన సమయమున స్త్రీ సంతానమందు లోకమునకు రక్షకుడిగా జన్మించును వాగ్దానం చేయబడిన క్రీస్తు ప్రభువు వచ్చి కానా వివాహములో నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మొదటి అద్భుత క్రియ వలన క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్ముడు వధువుగా సిద్ధపరిచి వరుడైన క్రీస్తు ప్రభుతో ఐక్యపరచుటకే మధ్యాకాశంలోనికి కొనిపోనే ఉన్నందులను క్రీస్తునకు ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నదని, గనుక వివాహము ఆ పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది మరియు ఇది ఘనముగా ఎంచబడినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి దీనిని ఎవరినో అనాలోచనగాను చులకనగాను కోరుకొనకూడదు. వివాహం ఏర్పడిన ఉద్దేశములకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతో వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని కోరుకొనవలెను. వివాహ ఉద్దేశాలు చదువుతున్నాము. వివాహం యొక్క ఉద్దేశాలు అందరూ శ్రద్ధగా దేవుడు చెబుతున్నారు. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నింపుడని దాన్ని లోపరుచుకుని ఆశీర్వదించుకోవాలన్న కుటుంబములుగా ఏర్పరచబడి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమార్థమును మన ప్రభు యేసుక్రీస్తునందరి ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము ఏర్పడినది. వివాహము గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుతున్నది. ఇది బైబిల్లోని వాక్యములకు అనుగుణ్యముగా ఉన్నది. పాపం వలన వివాహమునకు కొంతవరకు భంగం కలిగినను గౌరవ బుద్ధి తొలగలేదు. ఇటు గౌరవ బుద్ధి కలిగి ఉండటం బట్టి ఇది ఏర్పడి ఉన్నది. ఒకరికన్నా ఇద్దరు మేలును బలమునై ఉన్నది. దేహాత్మ విషయముల యందు ఏకమై ఒకరికొకరు తోడై ఒకటే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించటం బట్టి ఇది ఏర్పడి ఉన్నది. ఆరాధన అనంతరం పుస్తకంలో తమ పేర్లను వ్రాయటం బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబంలో వీరి కుటుంబము ఒకటిగా నియమించుటకు ఇది ఏర్పడి ఉన్నది. వివాహ ఉద్దేశాలు మనకు తెలియచేయడం జరిగింది. ఇప్పుడు దేవుని సన్నిధి యందు నిలిచినటువంటి ఆశీర్వాదమని ఈ యవనస్తుడు, అలాగే ఎస్తేర్ అనేది యవన కుమార్తె, వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికైనా వీరు వివాహం ఆడరాదు అనే న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసిన పక్షున దాన్ని ఇప్పుడు వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఓరకుంటారు. ప్రకటన విన్నారు కదా. సభలోనికి వచ్చినటువంటి సంఘటనైన వారు, బంధువులు అందరూ గమనించండి. న్యాయసమ్మతమైనటువంటి కారణము ఏదైనా ఈ విడలిద్దరూ కూడా జతపరచబడకూడదు అని మీకు తెలుసుంటే ఇప్పుడే మీరు దాన్ని మాకు తెలియచేయాలి. వివాహం అయిన తర్వాత మళ్ళా ఎవరు వీరిద్దరి విషయం అభ్యంతరాలు తెలియపరచడానికి వీలు లేదు. సంఘము సభ అంతా మౌనంగా ఉన్నారు కాబట్టి మరి అందరికీ సమ్మతి అని చెప్పి ఇది న్యాయసమ్మతమైనదని విశ్వసించి ముందుకు పెడుతూ ఉన్నాము. అలాగే మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వీరిద్దరూ కూడా ఒక విషయం గమనించాలి. దైవ నిర్ణయమును బట్టి సంఘ ధర్మం అనుసరించి
వివాహం చేసుకున్నట్టుకు వచ్చిన మీరిద్దరూ ఈ వివాహం వల్ల జతపరచబడకూడదని హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షున దానిని ఇప్పుడు ఒప్పుకోవలసినది హృదయ రహస్యంలో జరిగిన సర్వశక్తి గల దేవుని సన్నిధానం మీకు గట్టిగా ఆజ్ఞాపించుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారముగా కాక వేరు విధముగా ఎవరైనా జతపరచబడేయడం అట్టి వివాహము దైవాశీర్వాదం పొందగలదని మీరు బాగుగా గ్రహించవలసినది. మీ ఇద్దరు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? లేవండి. సరే అండి. మరి పెళ్లి కుమారుడు ఆశీర్వాదాలకు పెళ్లి కుమార్తె ఎస్తేర్ రాణికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. వారి ఇరువురు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. వివాహం చేసుకోవడానికి వారు దేవస్థలు నిలిచున్నారు. కాబట్టి మరి ప్రార్థన చేసుకుని వివాహ కార్యము జరిగించుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుని విడుదల ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాను. సర్వశక్తిమంతుడు నిరంతర మహిమాన్వితుడైన దేవ, సమస్త ఆశీర్వాదములకు దాత, సకాలమైనందు సమస్త మానవుల చేత స్తుతి స్తోత్రములు పొందగలిగిన దేవ, ఈ వివాహ సమయంలో నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించి వివాహము చేసుకొచ్చిన వీరిద్దరిపై నీ కృపావరములను కుమరించు. ఈ నిర్ణయం చొప్పున వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో ప్రవేశించు ఉండగా ఒక నూతన కుటుంబముగా వీరిద్దరిని నీ ఆత్మతో ప్రతిష్ఠించి నీ మహిమార్థము శోభాయమానము క్రైస్తవ జీవితమునందు పెంపాల చేయించు. నీవు అనుగ్రహించు సకల శుభ సౌఖ్యములను కృతజ్ఞతతో అనుభవించుటకు, తమ విధి కృత్యములను చక్కగా నిర్వహించుకున్నటకు, శ్రమయందును ఓర్పు కలిగి సంసారిక జీవితమును క్రమముగా జరిగించుకున్నటకు నీ నడిపింపును ఆదరణను అనుగ్రహించును. త్వరగా వచ్చుచున్న పెళ్లి కుమారుడు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. జరిగిస్తున్నారు కనుక మీరందరూ భక్తి శ్రద్ధలతో ఇలా ఏకీవించాలని మనం చేస్తున్నాము. ఈ సమయంలో వీరిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తున్నాను. దయచేసి ప్రమాణాలు చేస్తారు. మీరు ఈ ప్రమాణాలు గమనించి మనసులో పెట్టుకుని చేయండి. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆశీర్వాదము దేవుని నిర్ణయం చెప్పిన పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ స్త్రీని భార్యగా స్వీకరించను. ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖములందు కాపాడి బ్రతుకు కాలమందు ఎవరిని ఆశించగా ఈమెనే హత్తుకునేందువా ఏముందు హత్తుకుని మంచి నువ్వు చెప్పినా ఎస్తేర్ రాణి దేవుని నిర్ణయం చెప్పిన పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ పురుషుని భర్తగా స్వీకరించువా? ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయనని హత్తుకునేందువా? మంచిది. ఇరువురు కూడా తమ ఇష్టాలు తెలియజేశారు కనుక ఈ సమయం ముందు కన్యాదాత అనగా పెళ్లి కుమార్తెగా తండ్రి గారు దయచేసి పైకి రండి. అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడం మీకు ఇష్టమేనా? మీ ఇష్టాన్ని తెలియజేస్తూ అమ్మాయి కుడి చేతి పెట్టుకుని అబ్బాయి కుడి చేతికి అప్పగించండి. పట్టుకుని ఎలా చూడండి. అవునండి, ఎలా చూడాలండి? ఎలా చూడాలి? తండ్రి దాసులు తన కుమార్తెను కని పెంచి ఈ యుద్ధ కాలమందు ప్రభా వివాహ సమయమందు ఇదిగో నేను ఆశీర్వాదాన్ని నమ్మి ఈ చేతిని ఆ చేతికి అప్పగిస్తున్నారు. జత చేయబడి నీ రెండు చేతులు రాకడ మేఘమెక్కేంత వరకు ఇలాగే జతగా ఉంచండి. నాయన తాను నమ్మి తన కుమార్తెను అప్పగిస్తున్నారు కనుక ఈ నమ్మకం ప్రకారము కడ వరకు ఇరువురు సాగే ధన్యతలు దయచేయమని ఈ ఒప్పగింతలను దీవించమని యేసయ్య పేరట వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరిద్దరు చేతులు అలాగే పట్టుకుని ఉండండి. మీరు సరే మంచిది. తండ్రి గారు అమ్మాయి చేతిని అబ్బాయికి అప్పగించారు. ఈ సమయం ముందు మీరిద్దరు కూడా మళ్ళా ప్రమాణాలు చేయవలసిన వారై ఉన్నారు కనుక దయచేసి నాతో చెప్పండి. నాతో చెప్పండి. ఆశీర్వాదము అను నేను ఎస్తేర్ రాణి అని మిమ్ములను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుగైనను కీడుగైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి
సంరక్షించుటకై నా భార్యగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగిద్దులని ప్రమాణము చేయించున్నాను. ఒకసారి చేతులు విడిచిపెట్టండి. మళ్ళీ చేసి పట్టుకు నువ్వు పట్టుకోప్పుడు గట్టిగా చెయ్యి. అజయ్య ఇది చెయ్యి. ఎస్తేర్ దాని అను నేను ఆశీర్వాదం అను మిమ్ములను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందులని ప్రమాణము చేయుచున్నాను. ఈ సమయంలో అమ్మాయి యొక్క ముసుగును అబ్బాయి తొలగిస్తున్నాడు. వేలు అన్వయం చేస్తున్నాడు. ముసుగు తీసిన వెంటనే అందరూ చప్పట్లు కొట్టండి. రెండు చేతులతో పెట్టుకోండి. ఈ సమయంలో సూత్రధారణ జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ సమయంలో సూత్రధారణ జరుగుతుంది. పిల్లలు గమనించండి. మనము భారతదేశంలో ఉన్నాం. మనము భారతదేశంలో ఉన్నాం. మన జన్మతరం మనందరము హైందవులమై ఉన్నాం. భారతదేశ సంప్రదాయము స్త్రీకి వివాహం అయింది అనడానికి గుర్తు ఏంటంటే తన మెడలో ఉండే మంగళసూత్రం. ప్రియ క్రైస్తవులమైన మేము మంగళసూత్రాన్ని గౌరవిస్తున్నాం. దాన్ని తిరస్కరించే వారం కాదు. మన దేశ సాంప్రదాయాలు ఏవి కూడా మేము తిరస్కరించే వారం కాదు. గమనించండి. మరి ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, 3 పేటల తాడన్నట్టుగా ఇప్పుడు 3 ముళ్ళు అబ్బాయి అమ్మాయి మెడలో వేస్తాడు. ఎప్పుడైతే 3 ముళ్ళు వేస్తాడో అమ్మాయి తన భార్య అవుతుంది. ప్రియులారా, అమ్మాయికి గౌరవం కూడా ఉంటుంది. అంతేకాదు, బంగారము దేవుని దైవత్వానికి సాదృశ్యం. బంగారంతో చేపట్టి ఈ సూత్రం ఎప్పుడైతే కుమారుడు అమ్మాయి మెడలో ధరింపజేస్తాడో వీరిరువుని కూడా దైవత్వము ఆశీర్వాదంతో నింపుతుంది. వీరిద్దరు కూడా భార్య భర్తలని ఈ సమయంలో నిర్ణయించబడుతుంది. కనుక సూత్రధారణ జరుగుతుంది. సూత్రధారణ నిమిత్తము ప్రార్థన చేసుకున్నాము. సూత్రధారణ జరుగుతుంది. మీకు చెప్పాను సూత్రం యొక్క ప్రాధాన్యత. ఈ జరగబోయే సూత్రధారణ నిమిత్తము స్థానిక సంఘ కాపరి మన్నత్రవయ్య గారు ప్రార్థన చేస్తారు. బహిరంగంగా వారు ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా అంతరంగంగా ప్రార్థించండి. ఇది వారి జత చేయబడే సమయము. అలాగే అబ్బాయి అమ్మాయి మీరిద్దరు కూడా ప్రార్థన చేసుకోండి. సూత్రధారణ దీవించండి. నాయన, ఈ మంగళ సూత్రము పురుషుడు స్త్రీ మెడలో ధరింపచే ఉన్నారు కనుక ఆశీర్వాదం ధరింపచేసేటువంటి నాయన ఈ మంగళ సూత్రంలోపై మీ ఆశీర్వాదం ఉంచండి దేవా. ఇది బంగారమైనది కనుక నీ దైవత్వాన్ని కుమార్తెకు అలంకరింపచేయండి. దైవ కళల చేతను, దైవ ఆశీర్వాదం చేతను, దైవ ప్రభావం చేతను నిరంతరము కుమార్తె అలంకరింప చూపించండి. ముఖ్యంగా ఆయన 3 ముళ్ళు వేయించు ఉండగా తండ్రిగాను కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా దైవుడా మీరే ఈ 3 ముళ్ళను ఆశీర్వదించి నా ప్రభా మొదటి ముడి నాయన ఆశీర్వాదం, 2వ ముడి నా ప్రభా నా తండ్రి ఇదిగో ఎస్తేర్ రాణి, 3వ ముడి మీరై తండ్రి ఈ 2 ముళ్ళు ఎన్నడూ విడిపోకుండా
చెప్పినట్లుగా నాయన మూడవడిగా మీరుండి తండ్రి ఈ ఊరిని నా ప్రభా సమాధానపరిచి సంతోషింపచేసి ఫలింపచేసి మరి మనం పొందున్నాను. ఈ మంగళసూత్ర దానం అలాగే నా ప్రభా మరి ఈ విషయంలో కూడా మీ ఆశీర్వాదం ఉంచి ఈ బంగారు భావనను ధరించుకొచ్చిన ఆశీర్వాదం పొందరించున్నాను. పెళ్లి కుమారుడుగా వచ్చాను యేసు ప్రభువారి పేర వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు కూడా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా దగ్గరలో ఉండండి. పైన ఖాళీ లేదు కనుక దయచేసి చేయండి. నాతో చెప్పి పెట్టండి. నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకుని నిన్నెల్లప్పుడు ప్రేమించి నమ్మకమైన భర్తగా ఉందునని వాగ్దానములకు సూచనగా ఈ మంగళసూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఇంకొకడు పరిశుద్ధాత్మ పేరిట కట్టుచున్నాను అంగీకరించుము. అంగీకరించుతున్నాను. దేవరమీ నమ్మకమునకు సూచనగా ఈ ఉంగరమును అంగీకరించము. చెప్పు అంగీకరిస్తున్నాను. ఎలా పట్టుకోండి ఒకసారి పెట్టి ఇలా చూపించాలి. Amen.
ఈ ఉంగరమును అంగీకరించుము. ఎలా చూడమ్మా ఒకసారి, ఎలా చూడు. అది కాదు డబ్బులు ఇచ్చింది ఒక్కొక్కరే పెట్టుకోమని ఒక్కొక్కరే. ప్రభు సంస్కారంతో నిన్ను ప్రభు సంస్కారం చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన పాదదాసులను నేనట్లు చేస్తున్నాను. కొంచెం ఎదురుని మీ నోట దాంపత్య జీవితముల కొరకు, వివాహ జీవితముల కొరకు ప్రేమ అనురాగములు కలిగిన వారి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రభువును ప్రేమించుతూ ముందుకు సాగిపోట్లు కొరకు ప్రభువు మీ కొరకు శిలువలో సిద్ధపరిచిన నిత్య నిబంధన ఆహారం ఎడమ చేతులు కుడిచి పెట్టుకోండి. గుడ్డలు తీసి గుడ్డల మీద పెట్టుకుని ప్రభాని శరీరం నాలోనికి వెళ్తుంది కనుక నేను నీలో ఒకటిగా మీ తిరుగుగా ఒకరుగా ఐక్యపరచబడి నేను స్తుతించే ధన్యత మాకు ఇవ్వండి. గుడ్డల మీద పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని తినండి. అడుగుమట ఒక పాత్రను పుచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శిష్యులైన వారికి అది అందించారు. ఆయన పాదదాసులమైన మేమును అట్లు చేయించున్నాము. పుచ్చుకుని త్రాగుడి ప్రేమ ఐక్యత కలిగిన వారమై అనురాగములు కలిగిన వారై రాకడ వ్యక్తుల వరకు ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన నిత్య నిబంధన పానమైనది. తీసుకోండి. తినడమా ప్రభు రక్తం కూడా తీసుకోండి. నష్టమైన
హలో ఏమండి ఒకసారి ఇలా చూడండి ఒకసారి కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం. దయచేసి గమనించండి మీ వివాహము ప్రభుత్వంలో నమోదైంది, రిజిస్ట్రేషన్ చేయబడింది. రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ వివాహమును సర్టిఫికేట్ చదివి వారికి బహుకరించడం జరుగుతుంది. దానికి సర్టిఫికేట్ చదువుతున్నాను, అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. వివాహ సర్టిఫికేట్ 1872వ సంవత్సరం 15వ యాక్టులోని 82వ సెక్షన్ ప్రకారం వరుస నెంబరు 521 దైవజనులైన రెవరెండ్ డాక్టర్ సత్యమయ్య గారి రికార్డులో చేయబడిన వివాహంలో ఈ వివాహం సంఖ్య 521వ వివాహము. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామ కాపురస్తులు శ్రీ పడాల అబ్రహాము గారి కుమారుడు చిరంజీవి ఆశీర్వాదములకు, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామ కాపురస్తులు శ్రీ మల్లిని వెంకటరెడ్డి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యులది ఎస్ఏ రాణిను పరిశుద్ధ వివాహములకు సంబంధించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్య భర్తలని ఎందు మూలముగా ప్రకటించుతున్నారు. ఈ వివాహము నాచి బైబిల్ మిషన్ మరణాత మహిమ మందిరం మార్చవరంలో 2005వ సంవత్సరం నవంబర్ నెల 17వ తేదీన జరిగించబడినది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. పడాల ఆశీర్వాదం రాను పెళ్లి కుమార్ యొక్క సంతకము, ఎంఎస్ఏ గారి రాను పెళ్లి కుమార్తె యొక్క సంతకం. ఇందుకు సాక్షులు తాడి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి గారు మరియు శక్తి శాలిం రెడ్డి గారు సాక్షులు. వివాహ రిజిస్టర్ మ్యారేజ్ లైసెన్సీ రెవరెండ్ డాక్టర్ సత్యమయ్య గారు గవర్నింగ్ బాడీ మెంబర్ కాకినాడ. దేవుడు వీరిని దీవించునుగాక. ఆమేన్. సర్టిఫికేట్ చేతితో పట్టుకోండి. ఇలా చూడండి ఒకసారి. ఇచ్చేయండి సార్, మీరు కూడా దగ్గర పెట్టి. ఇలా చూడాలండి ఒకసారి అందరూ.
ఒకసారి ఉండండి. ఇది పడుతుంది. దైవజనుల ద్వారా కార్యక్రమం జరిగింది. జీవితాలన్నింటిలో నమ్మకస్తుగా ప్రభువాన్ని ఆశ్రయించినట్టు ఈ ప్రభు వల్ల ఆశీర్వాదానికి తెలియజేయడానికి పరిశుద్ధ వివాహం జరిగించినందుకు తొలి వివాహము పేదరికంలో చేస్తున్నారు. అలాగే శివ వివాహము లోకంలో జరగబోతున్నదని మాకు ఈ వాక్యం ద్వారా తెలియపరచండి. సూచనలుగాను ప్రభా యొక్క బాహ్య పరిస్థితుల్లో వివాహ సంబంధంలో మీరు ఏర్పాటు చేసి లోకంలో మీరు జరిగిస్తున్నారు. దేవాలయంలోనైనా దేవుని ద్వారా జతపడిన వారి వాక్యం బోధిస్తున్నారు. అనేకమైన మంత్రాలు ఎన్నెన్నో వివాహం జరిగించావు. ద్వారా తండ్రి బిడ్డలు ఎదిగేటట్టు ఆయన బిడ్డలు కైగిరించున్నారు. ఆయన బిడ్డలపై ప్రపంచంలో తండ్రి సమస్త దీన్ని అనుగ్రహించండి. ఆయన దినదినము తోడుకోండి. ఈ ప్రార్థన ఏదైనా కాటులో మొదటి వివాహం చేసిన తల్లి దేవుని ప్రేమ కానా వివాహంలో ఏకీవించి లోటును భర్తీ చేసిన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప మధ్య ఆకాశంలో వరుడైన యేసుతో సంఘమైన మనందరిని ఐక్యపరచుతున్న పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము నింపుదల. మరణాత ఫోటోగ్రాఫర్ గారు ఫోటోస్ నచ్చింది. కష్టపడి నిన్నే కలుసుకున్న మదనపడి ప్రేమ ప్రేమ నన్ను దాచుకోవా ప్రేమ ప్రేమ నన్ను గెలుచుకోవా గుండెలోతో నుండి గొంతులోకి చేరి మాటలాగా మారే కొంటె ప్రేమ మాటలన్నీ మరచి చటుమటు చూసి ముద్దులాగా మారే జంట ప్రేమ ఇష్టపడి నిన్నే చేరుకున్న మనసు పడి కష్టపడి నిన్నే కలుసుకున్న మదనపడి